ప్రసాద్ సినిమాకి వచ్చారు. ఏం కోరుకుని వచ్చారు? మనశంకర ప్రసాద్ వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారా? నిజంగా చాలా వెయిట్ చేస్తున్నాం మేము మూవీ కోసం. శివశంకర ప్రసాద్ మీరు ఏం కోరుకుంటున్నారు? మంచి యాక్షన్ సీన్స్ కామెడీ అన్ని కోరుకుంటున్నాం మేము. మీరు చిరంజీవి ఫ్యాన్ వచ్చారు. మీరు ఎలా ఫ్యామిలీలో మా పిల్లల పేర్లు అన్నీ వాళ్ళ ఫ్యామిలీలో పేర్లు. అకిరానందన్, రామ్ చరణ్, సో అన్ని వాళ్ళ పేర్లు. సో మీరు అర్థం చేసుకునే లెవెల్లో ఫ్యాన్స్. వీళ్ళ డాడీ వస్తారు ఇప్పుడు. మీరు వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారా? వింటేజ్ చిరంజీవి చూడబోతున్నారంటారా? అఫ్ కోర్స్ ఆయన గ్రేస్, ఆయన ఏజ్ కి ఎవ్వరు అసలు సెట్ అవ్వరు. దాపల్లో కూడా రారు, ఇది పక్కా. మీరు ఈసారి రొమాన్స్ ఎలా ఉండబోతుంది? చిరంజీవి నయనతార బద్దలైపోయింది అంతే. ఏ సినిమాలు రావు సాటికి. ఇంకా ఆ స్టైల్కే అందరూ ఫిదా అయిపోయారు. 70 years ఏజ్ ఉన్నా అసలు డాన్స్ స్టెప్పులు గ్రేస్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు 70 years ఉన్నట్టే కనబడదు. ఇప్పుడు 25-30 years చిరంజీవిలా కనిపిస్తున్నాడా మీకు? అసలు ఏ మాత్రం లేదు. అసలు ఇంకా గ్రేస్ అవన్నీ అలానే ఉన్నాయి. ఎక్కడ ఏ మాత్రం తగ్గల. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? పక్కా బ్లాక్ బస్టర్. ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మ్యామ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఈ సినిమా మీద బాగుంటుందని అంటున్నారు. ఆల్రెడీ తెలంగాణలో చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాము, ఇప్పుడు వచ్చాము బెనిఫిట్ షోకి. మీరు ఈ ఏజ్ లో కూడా బెనిఫిట్ షోకి రావడానికి కారణం? చిరంజీవి మీద అభిమానం, చాలా ఇష్టం చిరంజీవి అంటే. మ్యామ్ మీరు ఇప్పుడు చిరంజీవి అభిమానిగా ఇక్కడ వచ్చారు కదా, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నయనతార యాక్టింగ్ కానీ చిరంజీవి యాక్టింగ్ కానీ చూడాలి. ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి, మరి చూడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాలో మీకు ఏ కోరుకుంటున్నారు ఎక్కువ? కామెడీ డ్యాన్స్ అనిల్ రావు గారి సినిమా సూపర్గా ఉంటుంది. హిట్ కొట్టినట్టే. ఇంకా మేడం మీరు చిరంజీవి సినిమా అభిమాని కాబట్టి ఇక్కడ వచ్చారు కాబట్టి ఈ చిరంజీవి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఇంకా అసలు మెగాస్టార్ అంటే చెప్పుకునే అవసరం లా. బొమ్మ అసలు చింపి పక్కన పెట్టడమే. మా అబ్బాయి పేరు రామ్ చరణ్, మా సెకండ్ అబ్బాయి పేరు అకిరానందన్. మెగా అభిమాని, మెగా అండ్ ఫ్యామిలీ అంటే చింపేసుకుంటాం. రామ్ చరణ్, అకిరానందన్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి అబ్బాయి, అలా ఫ్యామిలీ అంతా. అసలు మా ఆయన అయితే టాటూ ఇక్కడ వేసుకుంటారు. అసలు బాడీ అంతా మెగాస్టార్దే ఉంటుంది. ఇంకా రాలా వస్తున్నాడు, వస్తే ఆయన ఇంకా చింపేస్తాడు. అకి పోలే అకిరానందన్ హాయ్, ఎలా ఉన్నావు? ఈ సినిమాకి చూడబోతున్నా వచ్చారా? ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? నీ పేరు చిరంజీవి అమ్మా? రామ్ చరణ్. ఒకే ఫ్యామిలీలో చిరంజీవి, రామ్ చరణ్, అకిరానందన్ అందరినీ చూడబోతున్నాం. రామ్ చరణ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? సూపర్ ఉంటుంది. కామెడీ ఫ్యామిలీ టైమ్ ఎంటర్టైన్మెంట్. స్టెప్ సాంగ్స్ సూపర్ ఉంటాయి. అంటే బాగా ఇంకేం ఈ సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. ఈసారి ఎవ్వరు సాటి రారండి. ఏంటి మేడం? ఆయన ఏజ్ కి, ఆయన గ్రేస్ కి ఏ హీరో కానీ ఎవ్వరు పోటీ పడలేదు. ఆయన అంటే ఆయన ఒక సూపర్ హీరో అంతే, మెగాస్టార్ అంటే. ఆయన ఏజ్ గ్రేస్ అనేది కన్ఫర్మ్ అంటారు. ఆయన ఏజ్ గ్రేస్ కి ఎవరు పోటీ రారు అసలు, ఎవ్వరు రారు. ఇప్పుడు కాదు, తర్వాత జనరేషన్ కూడా ఎవ్వరు రారు అసలు. మేడం మీరు ఇందాక చెప్పారు ఒకే ఫ్యామిలీలో రామ్ చరణ్, అకిరానందన్, చిరంజీవి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నిజంగా చిరంజీవి ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. చాలా అంటే చాలా, బాటమ్ టు హాట్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఫైనల్లీ మీ ఫ్యామిలీతో ఎంతమంది వచ్చారు సినిమాకి? ఈయన ఫ్యామిలీలో ఏ మూవీకైనా మా ఫ్యామిలీ మొత్తం వస్తాం. ప్రీమియర్ షోకే చూస్తాం, సెకండ్ షో కూడా చూడం. ఫస్ట్ షో పక్కా చూడాల్సిందే. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ వస్తాం మా ఫ్యామిలీలో. మీరు చిరంజీవి అభిమానిగా ఇక్కడ వచ్చారు. సినిమా ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం. ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? భారీ లెవెల్లోనే ఉన్నాయి.
చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా ఎక్స్పెక్టేషన్కి ఆయన రీచ్ అవుతాడని కూడా మేము హీరో గారి గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టకల్లా అదే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. 70 సంవత్సరాలు సిరిపిల్లో ఏ పోవాడో సరే ఛాలెంజ్, ఎనీ టైం ఛాలెంజ్. ఇవాళ ఆయన చేసిన స్టెప్పులు కానీ ఆయన ఫైట్స్ కానీ ఏ హీరో చేయమనండి, సినీ ఫీల్డ్లో టాప్. ఆయన ఎక్స్పెక్టేషన్తో మాకు పని లేదు. మీరు చెప్పండి మేడం, చిరంజీవి మీద ఎలా ఉండబోతుంది ఈ సినిమా? మీరు ఒక అభిమానిగా వచ్చారు, ఒక లేడీ అభిమానిగా ఎలా ఉండబోతుంది? సూపర్ అండి, చెప్తున్నాగా బ్లాక్ బస్టర్ అవుతుందని మా అభిప్రాయం. బాగా ఉంటుంది, మేము అనుకున్న రీతిలోనే ఆయన చేస్తారని మేము అనుకుంటున్నాం. మీరు ఈ ఏజ్లో కూడా ఈ టైంకి రావడానికి కారణం? ఆయన మీద ఉన్న అభిమానం అండి, ఆయన మీద ఉన్న అభిమానమే. ఆ పిల్లలు చెప్తారు. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా మీరు ఈ సినిమాకి రావడానికి కారణం చిరంజీవి మీద? ఆయన మీద అభిమానం, ఆయన ప్రతి సినిమా బంపర్ హిట్. మేము చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తున్నాం, ఆయన మీద ఒక నమ్మకం. మా పెద్దన్న లాంటి వాడు, అందుకోసమని మేము ఈ మూవీకి వచ్చాము. బంపర్ హిట్ ఇస్తాడనే నమ్మకం మాకుంది. ఇప్పుడు మీరు ఫ్యామిలీతో వచ్చారు కదా, ఎంతమంది వచ్చారు? మేము ఆరుగురం వచ్చాం. చిరంజీవి నటన అంటే ఇష్టమా, డాన్స్ అంటే ఇష్టమా? నటన ఇష్టము, ఆ స్టోరీస్ ఇష్టము. ఆయన ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేస్తారు కొన్ని మూవీస్, కొన్ని పిల్లలకి కామెడీ ఉంటుంది. అన్ని రకాల వాళ్ళ ఏజ్లు చూడదగ్గ మూవీ అని మా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మీరు చిరంజీవి మీద మీ అభిమానంతో ఈ టైంలో కూడా రావడానికి కారణం? ఆయన మీద అభిమానం, ఆయన మీద నమ్మకం, ఆయన మీద ఉన్న ఇష్టం. చెప్తా కదా, మా ఇంటి పెద్ద మనిషి, మా పెద్దన్న అనే అభిమానంతో మేము వచ్చాం. ఈ సినిమా ఇప్పుడు మీరు ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు? సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. కంపల్సరీ సంక్రాంతి హిట్ ఇదే సినిమా, ఇదే హిట్. సీరియస్ గా ఈ సంక్రాంతికి ఇదే హిట్. మీరు వింటేజ్ చిరంజీవిని వచ్చేటట్టు కనిపిస్తున్నాడు, వింటేజ్ చిరంజీవి కనిపిస్తాడు అంటారు ఈ సినిమా? కంపల్సరీ మళ్ళా గరణమొగుడు ఇంద్రా మూవీ చిరంజీవి చూస్తాం. కంపల్సరీ గరణమొగుడు ఇంద్రా సినిమాలోని మూవీ చూస్తాం. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అండి. చూస్తున్నారు కదా, చిరంజీవి మళ్ళీ కామెడీతో కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి సినిమా అదిరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ సెలబ్రేషన్స్ తోనే తెలుస్తుంది. ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బ్లాక్ బస్టర్ పక్కా, ఎలా ఉన్నా ఫ్యామిలీస్ అయితే పక్కా వచ్చేస్తారు కాబట్టి అక్కడే హిట్ అయిపోయింది సినిమా. సో పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? బాస్ సినిమా ఎలా ఉంటుంది ఏంటండి, ఓన్లీ బాస్ అంతే. ఏదైనా సరే బాస్ తర్వాత ఎవడైనా సరే అది ఆబ్వియస్ అంతే కదా. సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. పక్క సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది మూవీ. ఈ జనాలు చూసి మీకు ఏమనిపిస్తుంది? జనాలే అంతే, ఆయన ఎంతే కదండి, ఆయన వేరు కదా. ఆ స్టార్టమ్కి ఇదంతా